హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో మనం నెక్ అంటే మోడల్ నెక్కి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో, ఇప్పుడు నేను చూపించినటువంటి నెక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, నెక్లోని వచ్చేసి ఆ విధంగా త్రిభుజాకారంలో క్లాత్, నెక్కి బయట వచ్చేసేటికి పెటిల్స్ లాగా ఈ విధంగా ఇచ్చేసేసి, అలాగే పూస కూడా డిజైన్ చేశానండి. పూసతో కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ విధమైన స్టిచ్చింగ్ను మనం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. చూడండి, చాలా బాగుంది. ముందుగా కొత్తగా మన ఛానల్లోనికి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుందండి. టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను. టైలరింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే మీ డౌట్కి తగినటువంటి వీడియో కూడా నేను చేస్తానండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేనైతే ఈ విధంగా టూ కలర్స్ క్లాత్లు అయితే తీసుకున్నానండి. బ్లౌజ్లో పీసులేనండి ఇవి. బ్లౌజ్ పీస్లో కొంత తీసుకున్నాను, శారీలో కొంత తీసుకున్నాను. ఈ విధంగా మనం చూడండి, క్లాత్ ఈ విధంగా హోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం వేసే పెటిల్స్ లోన వచ్చేసి ఫ్లవర్ పెటిల్కి అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసి మనం దాన్ని హ్యాండ్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఫ్లవర్ పెటిల్ లాగా రావాలి. అందుకని చెప్పి దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం పెటిల్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్తో సూదితో హ్యాండ్స్తో అంటే చేతి పని చేసే సూదితో మనం అయితే దాన్ని స్టిచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసేసి దీన్నైతే నేను నార్మల్గా లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదండి, షార్ట్ వీడియో పెడదామని తీసాను. సరే, దీన్ని కూడా ఇంకా లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి దీనికి కూడా నేను ఈ విధంగా అయితే లాంగ్ వీడియో లాగా పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, పెటిల్ లాగా వచ్చింది కదా, ఫ్లవర్ పెటిల్ లాగా. అవన్నీ కూడా అదే విధంగా మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను మొత్తం అన్నీ కూడా కుట్టేశాను. చూడండి, ఇలా ఈ విధంగా అన్నీ కూడా మనం కుట్టేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుందాము. టూ కలర్స్ కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ముందుగా మనం ఏం చేయాలంటే బ్లౌజును లైనింగ్ పైన మంచి వైపు పైన లైనింగ్ పెట్టేసేసి తిరగవేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అంటే లైనింగ్ తిప్పేయాలి. మంచి వైపున లైనింగ్ పెట్టేసినట్లయితే మనకి లైనింగ్ లోనికి వెళ్ళిపోయేటప్పటికి మంచి వైపు మన వైపుకి వస్తుంది కదా. అలా వచ్చేసిన తర్వాత ఒక కుట్టు వేసేసి ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి త్రిభుజాకారంలో ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఒక్కొక్క దానిపైన ఒకటి పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. మొత్తము కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయాలండి. చుట్టూరు ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంటుంది. ఆ క్లాత్ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేరే కలర్ పెటిల్స్ తయారు చేసాం కదా, ఆ పెటిల్స్ దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకురావాలి. చూడండి, ఈ విధంగా దానికి ఆపోజిట్లో అనేది పెటిల్స్ పెట్టాలన్నమాట. రెండు ఖర్చులు కూడా మనకి పైనే వస్తాయండి. ఆ ఖర్చులు అనేది కనిపించకుండా ఈ విధంగా మనం లేస్ అనేది యాడ్ చేయాలి. ఇలా లేస్ యాడ్ చేసినట్లయితే మనకి అంటే మనం కుట్టినప్పుడు ఆ ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా లేస్ అనేది యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత చూడండి, బ్లౌజ్ చాలా అయితే బాగుంది. నేను ఫుల్ వీడియో తీయలేదని చెప్పాను కదా, అందుకే నేను మొత్తం కూడా మీకు వీడియో అనేది తీయలేదండి. చూడండి, ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇవన్నీ కూడా పైన వేసినాయేనండి, లోన వేసినవి ఏమీ కాదు. పైన వేసేసి దానిపైన ఆ ఖర్చు అనేది కనిపించకుండా లేస్ అనేది యాడ్ చేయడం జరిగింది.
చూడండి ఎంత బాగుందో మోడలు. చూడండి ఆ తర్వాత ఇంకా నేను పోస్ అనేది యాడ్ చేసేసానండి. పోసెస్ నార్మల్గా మనం చేతి పెన్సిల్తోనే స్టిచ్చింగ్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైలరింగ్ సంబంధించిన మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి, నేను మీ కామెంట్కి తగిన వీడియో అనేది పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.